దశరథ రాజుకు పెద్ద భార్యను నమముఖము దశరథ రాజుకు పెద్ద భార్యను నమముఖము సలిగంధురినే నవముఖము కైక సుమిత్రలు నాదు సంతులు అఖిలముగనే ముండెదమే కటకముగమే ముండెదమే వికటకముగనే ముండెదమే ధరణి కల్పపురి పురముల వెలసిన హరిని తలంచటి దానని హరిని తలంచటి దానని హరిని తలంచటి దానని నేను దశరథ మహారాజుకు పెద్ద భార్యను నా నామం కౌసల్యదేవి అని అందరూ. ఓ జనని నీకిదే వందనమును. వందనమును మా జననిరో నందలుడను ఒక సువార్తలు అడుగుట కొరకై ఇందువేం చేసితి నా యందు దయగలగి సెలవు ముందుగా మాకు సెలవివ్వమ్మా. ఒక్కేగా నీకు అందముగాను మాయమ్మా. ముందు జనకునితో కైకయందు అరములడిగే తల్లి ఇందు అరములడిగే తల్లి అందు పూజలకు మది కుంగజేయుచుండ తల్లి ఒక్కేట నీకు అందముగాను మాయమ్మా.
అది ఏం సంగతం సెలవేమ్ము. కుమారా తనయా మీ పిన తల్లియు జనకుని సన్నిధికేగి చెప్పిన మాటలు వినగా వింతాయను అది కనికరములు లేక నిన్ను కారణములకు పంపగా కుమారా నిన్ను అరణ్యవాసమున పంపి నేను ఎట్లు బ్రతుకుదురా తండ్రి. ఓ జనని, మా జనకుని ఆజ్ఞ ప్రకారము నేను పోయేదను, నీవు ఏమి చింతించకము. ఓ కుమారా తండ్రి నిన్నడవాకి తండ్రి కుమారా నిన్నెడబాసి నేను ఎట్టు బతుకుదురా. ఓ జనని, మాయమ్మ మదిలో నా దిగులు నువ్వు జందాకు, దిగులు నువ్వు జందాకు, దిగులు నువ్వు జందాకు, పగ చేతానుండాకు, పగ చేతానుండాకు. ఓ జనని, నీ మనసులో చింతించకము, వారితో పగ పెంచుకోకు సుమా. ఓ కుమారా నీలా కైకే నీలా చేసేనో
కైక చేసిన పనికి నాకెటు దోసకుండేను కుమారా. ఓ జనని జనకుని ఆజ్ఞ చేతనముగా పోయేదాను కనముగా పోయేదాను కనముగా పోయేదాను మనము నా నిల్పేదాను మనము నా నిలిపేదాను మనము నా నిలిపేదాను. ఓ తల్లి, జనకుని ఆజ్ఞ ప్రకారముగా మేము పోయేదము, నీవు చింతించవలదు తల్లి. కుమారా, శ్రీకల్పగురి దామోని మదియందో శ్రీకల్పపురి దామోని మదియందో ముని మదియందో రాముడు మనయందు కరుణాద పెను తండ్రి కరుణాద పెను తండ్రి కుమారా, మనకు భగవంతుడు ఇట్లు రాసి ఉన్నాడు. మనకు భగవంతుడు ఇట్లు రాసి ఉన్నాడు. తనయ్య ఓ తల్లిదండ్రులారా, మీరు ఎంత మాత్రం చింత చేయకూడదు గాన మా పిన్నమ్మ ఆజ్ఞ ప్రకారము 14 సంవత్సరములు అన్న ఆహారములు లేక వనవాసములకు పోయేదను. సహోదర లక్ష్మణ, ఎటుపోతు వీటి రమ్ము. అన్నా రాఘవ, ఏమి ఆజ్ఞ? లక్ష్మణ సహోదర, లక్ష్మణ నేను వనవాసమునకు అక్షయముగా నరకు వాడను. అక్షయముగా నరకు వాడను. అక్షయముగా నరకు వాడను. ఇచ్చితి అందుల జనని జనకుల వశమున నుండుము లక్ష్మణ నీవు. వశమున నుండుము లక్ష్మణ నీవు. వశమున నుండుము లక్ష్మణ నీవు. లక్ష్మణ సహోదర, నేను వనవాసమునకు పోయివాడను, నీవు ఇక్కడే ఉండి మన జనకుల వద్ద ఉండుము. అగ్రజ రాఘవ, అన్న రాఘవ ఆలకించుమా, నిన్ను విడతినే నిమిషముండలో. అన్న రాఘవ ఆలకించుమా, నిన్ను విడతినే నిమిషముండలో. నిన్ను విడతినే నిమిషముండలో.
పలుకులు తిన్నగ వినుమా అన్న నేను నీ వెంబడి వచ్చగా చిన్నని పలుకులు తిన్నగ వినుమా అన్న నేను నీ వెంబడి వచ్చగా అన్న నేను నీ వెంబడి వచ్చగా నేను నీ వెంబడి వచ్చగా అన్నా రాఘవ, నిన్ను విడిచి నేను నిమిషం మాత్రమైనా ఉండజాలను. నేను కూడా నీ వెంబడే వచ్చివాడను అన్నా. ఓ సఖి, సఖియా నేను వనవాసమునకు అక్షయముగనే నరకు వాడను. అక్షయముగనే నరకు వాడను. తోడుగా అత్త మామల సేవలు సలుపుతునుండుము నీవు. సేవలు సలుపుతునుండుము నీవు. సేవలు సలుపుతునుండుము నీవు. ఓ సఖియా, నేను వనవాసమునకు పోవుచున్నవాడను. నీవు ఇచ్చటనే ఉండి అత్తమామల సేవ చేయుము. నాదా ప్రాణవల్లభ పనతిని విడచి ఏలబోయడవు కాల ప్రమాణము. ప్రాణవల్లభ పనతిని విడచి ఏలబోయడవు కాల ప్రమాణము. ఏలబోయడవు కాల ప్రమాణము. నాతిని విడుచుట న్యాయముగాను జాతిగా నిన్నడ బాసియుండదు. నాతిని విడుచుట న్యాయముగాను జాతిగా నిన్నడ బాసియుండదు. జాతిగా నిన్నడ బాసియుండదు. జాతిగా నిన్నడ బాసియుండదు. నాదా, నిన్ను విడిచి నేను ఉండను. నేను కూడా నీతో పాటే అరణ్యముకు వచ్చేదను. అన్నా రామచంద్రమూర్తి, ఇన్ని దినముల నుండి నేను నీతో సంచరించుచున్నవాడను. నా మనము ఎరుగనుంటివా? నన్ను కూడా మీతో పాటే తోలుకొని పొండు.
నాదా నేను కూడా నీ వెంబడే వచ్చేదను. ఓ చలి పూలపై పాదముల్ పూననీయని నీవు నడికాన నంబులు నడుచుటెట్లు నిండు వెన్నెలలోన నీ వడల్ వ్రాయును ఎండ వేడిమికి నీ ఉండుటెట్లు చిలుక పలుకులు విన్న ఉలికి పడేడు నీవు సింహార్భటను విని చెలుగుటెట్లు ఎందరున్నను చిత్తమందు భీతిల నీవు వంటిగా విపిన మందుండుటెట్లు అంచు నియమించి నిల్లిట నుంచి పోగా తలచి ఉన్నాడగాన సంతసమునా నీవు అత్తమామల నీకడు భక్తి కలిగి వారికుపచారములు చేయ వలయుపనతి. ఓ సుందరి, నీవు పూలపై పాదములు పూననీయని ఆ నడికారణములో ఎట్లు నడిచేదవు నీకు వెన్నెలలో కూడా నీ ఒడలు వ్రాలును ఆ ఎండ వేడికి ఎట్లు తట్టుకోగలవు. చిలుక పలుకులు విన్నా గాని ఉనికి పడేడు నువ్వు ఆ అరణ్యవాసంలో ఆ సింహార్పటముల యొక్క అర్పులు ఎట్లు చలించుచుండేదానవు. అందుకే నిన్నిచ్చట ఉంచిపోవాలని ఉన్నాను. అత్తమామల సేవ చేయొచ్చు, నీ విచ్చటనే అత్తమామల సేవ చేయొచ్చు. కడు కీర్తి ఉండుము సఖి. నాదా ఏమి అట్లనుచున్నావు? అనయంబు శ్రీరామచంద్రులా దలచుచో నీ వియోగము చేత నిలువజాలా. నాదా ఎప్పుడుగునా నీదు మరువక నేను నిల్వను. కూర్చున్నప్పుడు పండుకొనున్నప్పుడు నీవు స్మరణకు వచ్చుట మరువజాలా. మిత్రులడుగగా నీదు మేలు వార్తలు చెప్పి భ్రమల వార్తలు చెప్పి బ్రతకజాలా. నాదా నీ తల్లి నీ కై నిరతమ్ము ఏడ్చుచు జీర్ణించుచుండ వీక్షింపజాలా. నాదా బ్రతికియుండినా సచ్చినా సకుని కండ్ల ఎదుట ఉండవలెనని ఎల్లవారు ఆశపడుతురుగాన రామా అరణ్యమునకు కొనిపోవగరయ్య మీదు. నాదా నేను నీ తల్లి నీకోసం ఎల్లప్పుడూ ఏడ్చుతూ ఉండగా నేనెట్లు చూదును? నేను చచ్చినా సరే బ్రతికినా సరే నీ వెంబడే వనవాసనముకు వచ్చేదను. సరే లక్ష్మణ సీత వనవాసమునకు పోదాం పదము. అగ్రజ సరియే. కౌశల్య ఓ జనని జనకులారా నేను పోయేదను. అమ్మరో నీవిక అతిక దుఃఖించగా ఆశీర్వచనమిచ్చి అంపవమ్మా. నిత్యాది కృత్యముల్ నెరవేర్చు వేళలో హాసుతాయని నీవు అడలకమ్మా. అన్నపానాదులు అనుభవించటి వేళ కొడికింకరాడని నుండకమ్మా. అమ్మ నీ గర్భమందు శ్రీరాములిప్పుడు పుట్టలేడని మదితలా పోయకమ్మా. పార్వతీశుడైనట్టి శివుని గాంచి కృపను గాంచి మరల వచ్చిన నాడని కొడుకునమ్మా. ఓ జననీ జనకులారా నేను వనవాసమునకు పోచున్న వాడను. సీతా లక్ష్మణ అగ్రజ నాదా సీతా లక్ష్మణ శీఘ్రముగాను నీటితో వనవాసమునకును నీటితో వనవాసమునకును
వనవాసమునకును ప్రీతితో బోధము ప్రియముగా మనము కైకవరము చే కానల కేగియు కైకవరము చే కానల కేగియు కైకవరమునే కానల కేగియు కనపడుచున్నది గంగా నదియు అందులో జానకి స్నానము చేసి అందులో జానకి స్నానము చేసి అందులో జానకి స్నానము చేసి పొంగుచుబోధము పొలతిరు మనము గంగా నదియే గాంచుడు మీరు గంగా నదియే గాంచుడు మీరు గంగా నదియే గాంచుడు మీరు సరియే లక్ష్మణ సీత వనవాసమునకు పోదాము పదము రామ రామ జానకి రామ రామన రామ పతాపి రామ అయోధ్య రామ అయోధ్య రామ ఆహా లక్ష్మణ సీత మనము అరణ్యవాసములకు వచ్చి ఉంటుంది అదిగో గంగా నది అడ్డుపడుచున్నది గాంచుడి ఈ గంగా నది మనము ఎట్లా దాటిపోవాలేనో నాకు దోచుట లేదు ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా నది దాట మన వశమా కనుగొంటి వాళస్మలా ఈ గంగ నది కనుగొంటి వా జానకి ఈ గంగ నది దేవానా దేవతలకు పావనమే ఈ గంగా దేవానా దేవతలకు పావనమే ఈ గంగా
ఈ గంగా కనుగొంటివా జానకి ఈ గంగా నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కాళ్ళకంటుని శిరము పైన కాపురమే ఈ గంగా కాళ్ళకంటుని శిరము పైన కాపురమే ఈ గంగా కాపురమే ఈ గంగా కాపురమే ఈ గంగా కాపురమే నది గంగా కాపురమే ఈ గంగా దాపునయున్నది గంగా కాపునయున్నది గంగా కనుగొంటివా జానకి ఈ గంగ నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా ఆధారమే ఈ గంగా ఆధారమే ఈ గంగా ఈధరమే ఈ గంగా ఆధారమే ఈ గంగా ఈధరలిలో ఈ గంగా ఈధరలిలో ఈ గంగా కనుగొంటివా జానకి ఈ గంగ నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది సురులకు మునులకు గరుడ గంధర్వులతో సురులకు మునులకు గరుడ గంధర్వులకు గరుడ గంధర్వులకు ధరణి శ్రీ కల్పకురి హరిబాలా కృష్ణునకు ధరణి శ్రీ కల్పకురి హరిబాలా కృష్ణునకు హరిబాలా కృష్ణునకు కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా జానకి ఈ గంగా నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా జానకి ఈ గంగా నది. అన్నా అగ్రజ, ఈ గంగా నది దాటడం మన వశం కాదంటిది. మరి మనం ఆవల దాటుటకు ఉపాయం ఏదో ఆలోచింపుడు. లక్ష్మణ, నీవు అతి శీఘ్రముగా గంగానది ఒడ్డుకు పోయి అచ్చట ఎవరైనా పడవ వారు ఉన్నారో
చూచిరమ్ము. రాఘవ రామచంద్ర, మీరు అచట ఆ వృక్షం కింద కూర్చుండు, నేను అచటకు వెళ్ళి కనుక్కొని వచ్చేదను. సరే లక్ష్మణ. తారక రామ దశరథ రామ జయ జయ రామ జాన్ ఎవరు ఇక్కడ పడవ వేయవారు మీరలేనా? అవును, ఈ పడవ వేయవారు మేమే. ఏమి పనియో చింపము. మీరు పడవ వేసేదరా? మేము గంగా నది దాటి ఆవలకు వెళ్ళవలేను. ఎన్ని వందలిచ్చేవారు ఎరిగించూడిక మీరు. ఎన్ని వందలిచ్చేవారు ఎరిగింపూడిక మీరు. ఎరిగింపూడిక మీరు. ఎరిగింపూడిక మీరు. అన్నాగా పడగ వేసి పరగా దోలించెదాము. పరగా దోలించెదాము. పరగా దోలించెదాము. ఓ మహానుభావులారా, ఎన్ని వందలు ఇచ్చేవారు? మేము పడవ వేసి మిమ్మల్ని ఇప్పుడే ఈ నది దాటింతుము. ఓ గుహుడా, రూకలైతే లేవు గాని రూఢిగా ఓ గుహుడా. రూకలైతే లేవు గాని రూఢిగా ఓ గుహుడా. రూఢిగా ఓ గుహుడా. రూఢిగా ఓ గుహుడా. మెల్లనున్న కంట మేలిగా నీకిస్తూ. నా కంటార మేలిగా నీకిస్తును. నీకిచ్చాను. మేలుగా నీకిచ్చేదాను.